వారితో పాటు ఒక మంచి రోల్ చేశారు. నమస్తే సార్. ఎద్దడి అప్పలరాజు గారి గురించి తెలియని ఉండరు. ఎందుకంటే మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చేశారు. నెక్స్ట్ జానపద సాంఘిక నాటకాలు కూడా చేస్తుంటారు. ఈ గ్రామ పంచాయతీ కుర్చీలో ఆయన పాత్ర ఏంటనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ రోల్ ఎలా ఉంటుంది? సార్, ముందుగా మినీ మీడియా వారికి మా గ్రామ పంచాయతీ యూనిట్ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇందులో గ్రామ పంచాయతీ కుర్చీలో ప్రతి క్యారెక్టర్ కూడా మరి అది అనుకోని రాశాడా, లేకపోతే మా డైరెక్టర్ చాలా చక్కగా ఎవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలా అని తగ్గట్టుగా రాశారు. ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఆ గ్రామస్తులు ఎవరైనా సరే తననికి ఇవ్వవలసిన డిమాండ్గా ఓటు వేయాలి. ఇంక వేరే వ్యక్తి కూడా అతనికి ఆ విలేజ్లో వేరే వ్యక్తి అతని మీద తిరుగుబాటు చేసే సందర్భం ఉండకూడదనే భావంతో ఉన్న క్యారెక్టర్. దానికి నేను మా సర్పంచ్ గారికి వ్యతిరేకిస్తూ నా యొక్క బాధని వ్యక్తపరుస్తూ నా తండ్రి గారికి గతంలో చేసినటువంటి ఆ యొక్క బాధ వ్యక్తపరుస్తూ నేను చేసినటువంటి ఒక చక్కటి క్యారెక్టర్. మొత్తం చెప్పేస్తే మూవీ మొత్తం రిలీజ్ అయిపోద్దని మా డైరెక్టర్ గారు చెప్పడంతో కొన్ని ఇందులో షార్ట్గా చెప్పడం జరుగుతుంది. ఏవైనా ఆ క్యారెక్టర్ అనేది మరి నాని గారు నాకు ఇవ్వడం, ప్రొడ్యూసర్ గారు కూడా సెలెక్ట్ చేయడం, ప్రత్యేకంగా నాని గారికి అలాగే మా ప్రొడ్యూసర్ జిఆర్కే గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నాదేంటంటే సరస్పల్లి వెంకటరమణ గారితో గతంలో చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాం. కానీ అతనితో ఎదురెదురుగా ఒక క్యారెక్టర్ పడడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బ్రదర్ ఎన్నో చిత్రాల్లో మూవీలో కూడా నటించారు. అలాంటి వ్యక్తితో షేర్ చేసుకొని మనం యాక్ట్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఈ మూవీ ట్రైలర్ చూసేటప్పుడు మీ పేక్ కోసేస్తారు సార్, నిజంగా కోసేసారా ఏంటి కొంప తీసి? ఆ కత్తి అయితే మాత్రం అది ఒరిజినల్ కత్తి అందులో వాడారు. దానికి తగ్గట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ కానీ అతను పెట్టే విధానంలో కానీ ఎక్కడ కూడా తేడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇటు అంటే మేము ఇటువైపు ఉండాలనేది ముందు డైరెక్షను. తర్వాత కత్తి పట్టుకొని అటువైపు వేయాలని వెంటనే ఆ సీన్లో మళ్ళీ అటు ఇటు అది కట్ చేయకుండా డైరెక్టర్ అయ్యి ఆ సీన్ మాత్రం ఎక్కడెక్కడ డల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో రియల్ షాట్ లాగా చేయడం జరిగింది. ఈ మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు చేశారు, చూసి మేము ఇన్వాల్వ్ అయిపోయాం సార్. అయిపోయిందా ఏంటో నా ఫీల్ అయితే. అవునండి, అంటే ఆ మూవీలు చూసేటప్పుడు నిజంగానే సార్ కింద పడి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారా అనే ఒక ఫీల్ వచ్చింది. మా ఫ్యామిలీలో మా పిల్లలు కూడా టేజర్ మా టీవీలో వేసుకొని చూసాం. అయితే డాడీని తిట్టరు బాబు భయంకరంగా రక్త చరిత్రలాగా ఆ సీన్ చాలా మన ట్రేజర్ మనం ఓపెన్ చేసినప్పుడు కూడా సార్ కూడా మన అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేసినటువంటి ఆర్వి గారు అతనైతే చాలా ఈ ఎమోషన్లో సర్పంచ్ ఇదంతా కూడా నాకు ఏదో డెప్త్ ఉంది, లేకపోతే అంత ఎమోషన్గా ఇందులో ఏదో ఉంటుంది అని నేను భావిస్తున్నాను. కానీ చివరి సీన్ చాలా నాకు బాగా లైక్ అయిందని అందరిలో చెప్పడం జరిగింది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీ శిష్యుడు ఈ మీటింగ్స్లో గట్రా ఈ ఈవెంట్స్లో చెప్తుంటారు నాని నాయుడు గారు డైరెక్టర్గా. ఎప్పుడు చెప్పినా సరే మీ గురించి ఖచ్చితంగా చెప్తారు. ఆయన నాకు ఇచ్చిన ఆశీస్సులు, ఆయన నాకు ఇలాగా ఒక దారి చూపించారు అని చెప్పి చెప్తుంటారు. ఇప్పుడు మీ శిష్యుడు మూవీలో మీరు యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉంది. మా ప్రయాణం 15 సంవత్సరాల నుంచి అవుతుంది. గురుభక్తిని ఎంత ప్రదర్శించాలో, ఎంత అంటే గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారుగా, నా గురువుల్ని నేనెంత గౌరవించుకుంటానో ఆయన కూడా ఆ విషయంలో ఏ కోణాల్లో కూడా తన యొక్క పేరుని ఇంతలుగా పెంచుకుంటూ వెళ్ళాడు. నాకంత అవుట్పుట్ ఇవ్వవలసినంత అవసరం కూడా లేదు. ఆ సందర్భంలో కూడా నా అవుట్పుట్ తర్వాత తీసిపోయిన నా గురువు గారితో ముందు తలుసుకున్న తర్వాత ఏ పని అనేది చెయ్యాలనే
ఆలోచనతో కలగడం అనేది అలాంటి శిష్యుడు నాకు లభించడం నిజంగా ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక చక్కటి వరముగా భావిస్తున్నాను. నిజంగా చాలా హ్యాపీ మూమెంట్. వీళ్ళందరూ కూడా నిస్వార్థం అండి. ఇందులో స్వార్థం అనేది ఏ కోణాల్లో కూడా లేదు. మనం ఏదో సంపాదించేసి ఏదో వెనక్కి వేసేసుకోవాలి, ఏదేదో పేరు, ఇందులో ఎవ్వరికి కూడా థాట్ లేదు. కళ 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 ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, మనం అనుకున్న స్థానం ఇది కాదు, ఇంకా ప్రయత్నం చేయాలి. ఇదంతా లెర్నింగ్ స్టేజ్. అలాగే ఇతను కూడా ఈ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే అలాంటి మూవీలో కనపడాలి. చాలా వెంకటరమణ గారు చిన్నది కాదు, చాలా పెద్ద మూవీలో చాలా నటించారు. కానీ తనకు ఇప్పుడు చెప్పారు కదా మీతో మాట్లాడేటప్పుడు, నాకు ఎన్నో క్యారెక్టర్లు చేశాను కానీ నా మనసుకు ఎక్కడో టచ్ అయింది ఈ క్యారెక్టర్ అన్నారు. నిజంగా చాలా ఆర్ట్ఫుల్గా చేశాడు. ఏదైనా ఒక ఈ సీన్ ఇది కావాలంటే నాకు అంటే తనకి ఎలా చెప్పాలో కొద్దిగా సంకోచించేవాడు, కానీ దానికి మించి ఇచ్చాడండి అవుట్పుట్. తను ఆ రోజు నేను చూశాను జనాలు. వండర్ఫుల్ సార్, మంచి ఫ్యూచర్ ఉండాలి, మీకు మంచి పెద్ద మూవీలో ఉండాలి, మనందరం కనపడాలి. మనందరిలో కొంతమంది కనపడినా బీ హ్యాపీ సార్. గ్రామ పంచాయతీకి వచ్చి మీ అందరికీ మంచి పేరు తీసుకురావాలని, మరి గొప్ప మూవీస్లో మీరు అందరు యాక్ట్ చేయాలని, ప్రొడ్యూసర్గా ఈశ్వర్ గారు ఒక మంచి స్థాయికి వెళ్ళాలని, అదేవిధంగా మన వెంకటరమణ గారు ఇంకా మంచి క్యారెక్టర్ చేయాలని, అదేవిధంగా మన నాని నాయుడు గారు డైరెక్టర్ ఇంకా మంచి మూవీస్ చేయాలని. అయితే ఈ మూవీకి మూర్ఖుడి చిత్రం కోసం కూడా కష్టపడ్డాడు, కానీ ఈ చిత్రం కోసం అయితే చాలా హార్డ్ వర్క్ చేశాడు. తను కూడా లీలం ఈ క్యారెక్టర్లో ఇక్కడ ఇది ఉండాలి, ఎక్విప్మెంట్ ఇక్కడ ఉండాలి అని చెప్పి తన అడవుడిగా వెళ్ళడం, అందరిలో జనాల్లో కలిసిపోవడం. తర్వాత మన నాని గారితో ఆ డిఓపి, ఆ డబ్బింగ్, ఆ ఎడిటింగ్, ఆ కార్యక్రమం ప్రతీది కూడా తను ఒక ప్రొడ్యూసర్గా భావించలేదు. ఈ మూవీలో ఆల్ ఇన్ వన్ అన్ని విధాలలో తన పాత్ర ఉందండి. అందుకే ఇంత అవుట్పుట్ వచ్చిందేమో. తను ఇంకొక మాట అన్నాడు, మీరు ఎలాగైనా రావాలండి, ఖచ్చితంగా మీరు రావాలని ఖచ్చితంగా అతను పిలవడంతో నేను ఎలా అయినా సరే వెళ్ళాలనే ఉద్దేశంతో డైరెక్టర్ డ్యూటీ నుంచి ఇక్కడ రావడం జరిగింది. సార్ అయితే మాత్రం ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. తన ఎంత హార్డ్ వర్క్ చేశారంటే ఫలితం అంత సాలిడ్గా వస్తుంది సార్, మీకు మంచి పేరు వస్తుంది. ఇందులో మంచి ప్రొడ్యూసర్ని మాకు నాని నాయుడికి మాకు మంచి అందరూ మంచి అవకాశం ఇచ్చారు. మీ యొక్క కాంబినేషన్లో మాకు కూడా కొన్ని క్యారెక్టర్స్ ఇవ్వండి, అవి మేము డిమాండ్ చేయకూడదు. అందులో మీ కాంబినేషన్ మాత్రం సూపర్ హిట్. ఆ కాంబినేషన్ మాత్రం ఇంకా ముందు తరంలో చాలా దిగ్విజయంగా చాలా మూవీస్ మీ నుండి రావాలి. ఆ భగవంతుడి మీ మీద ఆశీస్సులు ఉండాలని, ఈ తరుణంలో బిగ్ మూవీ కూడా మీ నుంచి మన టీం నుంచి కూడా వచ్చినట్లయితే నిజంగా మన అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ రోజు కూడా అతి త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ ఆల్ ది బెస్ట్ సార్. మీరు కూడా మంచి పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించారని మనో మీడియా తరపున, ప్రేక్షకుల తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. అలాగే న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. మేము అందరూ కూడా పండుగలు, న్యూ ఇయర్స్ కూడా బాగా జరుపుకోవాలి. అలాగే మీ ఖాళీగా ఉన్న టైంలో మా మూవీ యూట్యూబ్లో GRK మ్యూజిక్ అని చేసి చూస్తే, అది మీరు అందరూ చూసి ఆశీర్వదిస్తే ఇంకా మరిన్ని చిత్రాలు తీయడానికి నేను ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ మను గారు.